కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి బుచ్చిరెడ్డిపాలెం 11వ వార్డులో 76,39,000తో అభివృద్ధి పనులు చేపట్టామని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అన్నారు. శుక్రవారం 11వ వార్డులోని పుట్ట వీధిలో ఇంటింటికి టీడీపీ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ముందుగా 50 లక్షలతో నూతనంగా నిర్మించిన సీసీ డ్రైన్లను ఆమె ప్రారంభించారు. నూతనంగా నిర్మించిన సీసీ డ్రైన్లను ప్రారంభించిన అనంతరం ఆమె మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు అభివృద్ధి సంక్షేమం సమపాలనలో అందిస్తున్నామని అన్నారు. అందులో భాగంగా బుచ్చిరెడ్డిపాలెంకి గ్రేడ్ 2 మున్సిపాలిటీతో పాటు నగర పంచాయతీ భవనం ఏర్పాటుతో పాటు అనేక అభివృద్ధి పనులు చేశామన్నారు. అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో మున్సిపల్ చైర్మన్తో పాటు అన్ని వార్డులను కూటమి కైవసం చేసుకోవాలని, ఆ విధంగా నాయకులు కృషి చేయాలని ఈ సందర్భంగా సూచించారు. నమస్కారం. ముందుగా ప్రతి ఒక్కరికి కూడా 80వ స్వాతంత్ర దినోత్సవ ఆర్థిక శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. ఈరోజు మనం నమ్మకం, సంక్షేమం, అభివృద్ధి తెలుగుదేశం పార్టీ ఇంటింటి ప్రచారంలో 11వ వార్డు బుచ్చిరెడ్డిపాలెంలో పాల్గొనడం జరిగింది. ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, మన ప్రభుత్వం అధికారంలోకి రాకముందు మనం ఎన్నో హామీలు ఇచ్చి మీ ముందుకొచ్చి మీరు ఓట్లతో అత్యంత భారీ మెజారిటీతో ఎప్పుడూ లేని విధంగా నన్ను గెలిపించారు. గెలిపించే ముందు మీరు చాలా కోరికలు నన్ను కోరడం జరిగింది. మీకందరికీ తెలుసు, గత 5 సంవత్సరాల్లో సంక్షోభం నుంచి ఈరోజు సంక్షేమం వైపు మనం అడుగులేస్తూ మనల్ని అందరినీ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముందుకు తీసుకెళ్తున్నారు. ఇచ్చిన హామీలన్నీ సంక్షేమ పథకాలైతే సుమారు 99% వరకు తప్పకుండా అన్నీ కూడా అందించడం జరిగింది. ఒక 4,000 పెన్షన్ అయితేనేమి, తల్లికి వందనం, ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం వేయడం అయితేనేమి, అలాగే స్త్రీ శక్తి కింద మహిళలందరూ ఉచితంగా బస్సు ప్రయాణం చేయడం అయితేనేమి, 3 సిలిండర్లు ఇవ్వడం అయితేనేమి, అన్నదాత సుఖీభవ ఇవ్వడం అయితేనేమి, అలాగే ఆటో భరోసా, మత్స్యకార సేవలో, అన్నిటికన్నా ముఖ్యంగా మన కోవూరు ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర మన కోవూరు కాన్స్టిట్యున్సీకి ఆల్రెడీ అన్న క్యాంటీన్ 5 రూపాయలకే పేద ప్రజలకు పట్టెడు అన్నం దొరికే విధంగా బుచ్చిలో కూడా మనం మినిస్టర్ గారికి, సీఎం గారికి అర్జీ పెట్టుకోవడం జరిగింది. తప్పకుండా అది కూడా శాంక్షన్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అలాగే మనం P4 విధానంలో ఈ బుచ్చిరెడ్డిపాలెం మార్కెట్ని బాగు చేసుకొని ప్రజలకి అంకితం చేయడం జరిగింది. ప్రతి వార్డులో కూడా ఈరోజు బుచ్చిరెడ్డిపాలెంలో పనులు చేస్తున్నాం. అంటే మీరు అడగచ్చు, ఇప్పుడే అమ్మ ఈ రోడ్డు వేయలేదని చాలామంది అడిగారు. 40 ఏళ్ల నుంచి వెయ్యని ఆ బ్రిడ్జ్ మేము శాంక్షన్ చేపించి, ముందు అది అత్యవసరం కాబట్టి ఆ బ్రిడ్జ్ని వేయడం జరిగింది, ఆ కాలువ చేయడం జరిగింది. అది అయిన తర్వాత అక్కడి వరకు ఆల్రెడీ రోడ్డు పెట్టున్నాం. ఈ రోడ్డు కూడా ఆల్రెడీ ప్రపోజల్ పంపించున్నాం. ఈ రోడ్డు కూడా తప్పకుండా వేస్తామని చెప్పి నేను ఇప్పుడే ప్రజలకు మాట చెప్పాను. అక్షరాల వేసి తీర్తామని కూడా మీకు అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. ఏదైతే ప్రజలకి అవసరమో అవన్నీ కూడా తీర్చడానికే ఇక్కడ ఉన్న నాయకులు కానీ మేమందరం కానీ ఉన్నామని మీకు నేను మరోసారి తెలియజేసుకుంటున్నాను. ఒకవైపు అలా సంక్షేమ పథకాలు అయితే, అభివృద్ధి పథకాలు చూస్తే ఎన్నో రకాలుగా మీరందరూ చూశారు. మున్సిపల్ బిల్డింగ్ని బేస్ మట్టంలోనే ఆపేస్తున్నారు. ఆ మున్సిపల్ బిల్డింగ్ని ఈరోజు కంప్లీట్ చేసి రేపు సాయంత్రం 7 గంటలకి మున్సిపల్ మినిస్టర్ నారాయణ గారి చేతుల మీదుగా, అలాగే ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి చేతుల మీదుగా మనము ఓపెన్ చేయబోతున్నాం. 2 సంవత్సరాల్లో ఆ బిల్డింగ్ కంప్లీట్ చేసేదాకా మనం వదిలిపెట్టలేదు. కాబట్టి ఒక ఫండ్స్ ఉండి కూడా దాన్ని కాంట్రాక్టర్ల మీద వదిలేసి పక్కన పారేసి దాని ఫండ్స్ మిస్యూజ్ చేసుకున్న గత ప్రభుత్వ వైఖరి మీరందరూ అర్థం చేసుకోవాలని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఇలాంటివి ఎన్నో, ఫైర్ స్టేషన్ ఒకటి, మల్దేవ్ బ్రిడ్జ్ ఒకటి, ఇవన్నీ కూడా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం వాటిల్ని కంప్లీట్ చేసుకుంటున్నాం. ఎన్నో సంవత్సరాల నుంచి ఇల్లు కాలిపోతే
నెల్లూరు నుంచి ఫైర్ ఇంజిన్ వచ్చేదాకా నానా అవస్థలు పడుతున్న బుచ్చి మున్సిపాలిటీ ఇది. అటువంటిది మళ్ళీ మనం ఈరోజు మున్సిపాలిటీని సెకండ్ గ్రేడ్గా మున్సిపాలిటీగా అప్గ్రేడ్ చేసుకోవడం ఒకటైతే అన్ని వసతులు కూడా కల్పించుకుంటున్నాం. రాబోయే రోజుల్లో మీకందరికీ తెలుసు ఇంకొక రోడ్డు కూడా ఇప్పుడు బుచ్చి ఊటుకూరు రోడ్డు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు 43 కోట్లతో శాంక్షన్ చేయించున్నారు. అలాగే రోడ్డు వైడనింగ్ కూడా 14,50,00,000తో ఆల్రెడీ శాంక్షన్ అయ్యింది. అది తొందరలో టెండర్ కూడా వచ్చింది అనుకుంటాను, లేకపోతే రాబోతుందేమో 10 రోజుల్లో రాబోతుంది అని చెప్పి కూడా మీకు నేను తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈరోజు 11వ వార్డుకి వస్తే ఇప్పటి వరకు ఈ 2 సంవత్సరాల్లో 63,70,000 పెట్టాం. 6 లక్షలు నుడా నిధులతో సీసీ డ్రైన్లు వేసాం, 4 లక్షలతో సీసీ రోడ్ వేసాం, 50 లక్షలతో నుడా నిధులతో గుడిపల్లి కాలువ సీసీ డ్రైన్లు ప్రారంభోత్సవం చేశాం, 3,70,000తో సిండికేట్ బ్యాంక్ వీధిలో తాగునీటి పైప్ లైన్ కూడా వేసుకోవడం జరిగింది. అలాగే ఆర్డబ్ల్యూసీకి వస్తే 2,50,000 ఎంపీ లాడ్స్తో పుట్ట వీధిలో కొత్త బోర్లు వేయడం జరిగింది. అలాగే హౌసింగ్కి వస్తే సొంత ఇళ్ల స్థలాలు ఉన్న 285 మంది ఇళ్ల నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయి. అందరికీ చెక్కులు కూడా పంపిణీ చేశామని మీకు అందరికీ తెలుసు. అలాగే ఈ వార్డులో CMRF కింద ఇది ఒక మహోత్తరమైన కార్యక్రమం మన ముఖ్యమంత్రి చేస్తున్నారు. ఒకవైపు అనారోగ్యంతో బాధపడుతుంటే ఇంకోవైపు ఆర్థికంగా చితికిపోతున్న కుటుంబ పెద్దగా నిలిచి ఆయన CMRF ద్వారా ప్రతి ఒక్కరికి అండగా నిలబడుతున్నారు. 5 కుటుంబాల వైద్య అవసరాల చెక్కుల కోసం చెక్కులు 10,39,000 ఈ వార్డులోనే అందించడం జరిగింది. అలాగే ఈ 2 ఏళ్లలో మొత్తం జరిగిన అభివృద్ధి సంక్షేమ పనులు ఈ వార్డులో 76,59,000 ఆల్రెడీ చేస్తున్నాం. ఇంకా ప్రపోజల్స్ పంపించున్నాం. ఈ రోడ్డు తప్పకుండా కంప్లీట్ చేస్తామని కూడా మీకు అందరికీ తెలియజేసుకుంటూ రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్స్లో ప్రజలందరూ నాకు అండగా ఉండి ఈ బుచ్చిరెడ్డిపాలెంని అత్యంత భారీ మెజార్టీతో మళ్ళీ మీరందరూ కూడా మున్సిపల్ చైర్మన్ని కైవసం చేసుకునే విధంగా మాకు అండగా నిలబడతారని నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే ఇప్పటి వరకు ఈ 2 సంవత్సరాల్లో చూశారు, ఈ అభివృద్ధి చూశారు, ఈ సంక్షేమ పథకాలు చూశారు. అన్నిటికన్నా ముఖ్యంగా ఈరోజు మనం తిరుగుతున్న నమ్మకం, సంక్షేమం, అభివృద్ధి, ఒక నమ్మకం. ప్రజలు ధైర్యంగా భరోసాగా బతుకుతున్నారు ఈరోజు. అలాగే ఇంకొక రకంగా చూస్తే యువత ఎంతోమంది, నేను ఎలక్షన్ క్యాంపెయినింగ్ అప్పుడు చాలామంది నాతో కలిసి తిరిగారు. వాళ్ళందరికీ కూడా ఈరోజు మన కోవూరు కాన్స్టిట్యున్సీలో ఉన్న కొడవలూరు కిసాన్ సెజ్లో పరిశ్రమలు రాబోతున్నాయి. ఉద్యోగ అవకాశాలు వాళ్ళ ఇంటి ముందుకే మన బిడ్డలకు అందరికీ అందబోతున్నాయని కూడా నేను మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఒక ఎమ్మెల్యేగా మీకు నేను న్యాయం చేశాను అనుకుంటే తప్పకుండా స్థానిక సంస్థల్లో మీరు దానికి నాకు కానుకగా ఇది ఇవ్వాలని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నాను. మరోసారి ఈ రోడ్డు కంప్లీట్ అయిన తర్వాతే మీ వీధికి వస్తానని చెప్పి కూడా నేను మీకు అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. లేనంత మంది లీడర్లు ఉన్నారు నాకు ఈరోజు. ఒకవైపు తెలుగుదేశం, ఒకవైపు భారతీయ జనతా పార్టీ, ఇంకోవైపు జనసేన. 3 లీడర్లు ఎంతమంది ఉన్నారంటే అంతమంది ఉన్నారు. సో వీళ్ళందరి మీద ఒకటే చెప్తున్నాను, అందరూ కలిసిమెలిసి పనిచేయండి. మీరందరూ పార్టీ కోసం పనిచేయండి, మీరందరూ ఎమ్మెల్యే కోసం పనిచేయండి. మీలో మీకు ఎన్ని ఉన్నా కూడా మన టార్గెట్ అంతా తెలుగుదేశం పార్టీ, కూటమి ప్రభుత్వానికి మనం పనిచేయడం అని చెప్పి అందరూ తెలుసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఎవరు కూడా, ఏ నాయకుడు కూడా, ఇప్పటికి నేను చాలాసార్లు చెప్తున్నాను, మీకేమన్నా మనసులో ఉంటే అలిగి ఇంట్లో కూర్చోబాకండి, రాండి, నా దగ్గరికి రండి, నాతో మాట్లాడండి. మీకు ఒక నాయకుడు అందుబాటులో లేకపోతే ఏముంది, నేను ఎమ్మెల్యేని అందుబాటులో ఉన్నా, నా దగ్గర రాండి, నాకు వచ్చి చెప్పుకోండి, మీకేం కావాలో తెలియజేసుకోండి. దానికి మీకు నేను స్పందించకపోతే అప్పుడు మీరు మాట్లాడండి. కాబట్టి ఇవన్నీ కూడా మనసులో పెట్టుకొని రాబోయే ఎలక్షన్స్కి మీరంతా సిద్ధం కావాలని చెప్పి నేను మీకు అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను.